మరణకాలమందు మది నిల్పు సుజ్ఞాని మరణకాలమందు మది నిల్పు సుజ్ఞాని పరమ ప్రతిభ చేత పట్టు విడక వెనుక కోర్కెలకును విలపించున జ్ఞాని విశ్వదాభిరామ వినురవేమా మరణకాలమందు మది నిల్పు సుజ్ఞాని. మరణకాలం కంఠం టికెట్ ఏమి మానవ జీవితం జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే తస్మాత్ అపరిహార్యార్థే ఏమి తప్పించుకునే అవకాశాలే లేవు. ఏమి నిజంగా ఎప్పుడు కనుక డబ్బు తీసుకునే లెక్కలో ఉన్నట్లయితే ఎన్ని కోట్లు సంపాదించేవాడు. పేదవాడు ఇవ్వకపోవచ్చు, తీసుకుపోవాయా ఎందుకు ఈ పేదరికం శాస్త్రాన్ని అని చెప్పి అంటాడు. అది పెద్ద పెద్ద కోటేశ్వర్లు అయితే ఏమా నీకు ఎన్ని కోట్లు అని చెప్పు, నీ బ్యాంక్ నెంబర్ ఇచ్చే పడేస్తాకు కొన్ని కోట్లు అంటారు అప్ప. అలాంటి ధర్మమూర్తి యమధర్మరాజు అంటే ధర్మం, యమధర్మం అని చెప్పి. కాబట్టి ఆయనకు తేడా పాడాలే ఉండవు. ఈయన గొప్పవాడే, ఈయన రమణ మహర్షే, మలయాళ స్వాములే, ఈయన మహాత్ములు, తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలే, ఏ భావం లేదు. కాలం అయ్యిందా అని చెప్పనంటే అందరం తీసుకుపోవటమే అంతే. గొరిగే మంగళకి కదే ఇవి తెల్ల ఎంట్రుకలు, ఇవి నల్ల ఎంట్రుకలు వాడికే ఉండవు. కత్తి పడినంత వరకు మొత్తం ఉంటాయి. కత్తి పడిందా అంటే తెగపడాల్సిందే మొత్తం కూడా. అందువల్ల గొప్ప వాళ్ళు, తక్కువ వాళ్ళు, ఎక్కువ వాళ్ళు అనేటువంటి ఒక భావం నిముడుకు మాత్రము ఉండదు. మరణకాలమందు మది నిల్పు సుజ్ఞాని పరము ప్రతిభ చేత పట్టు విడక అన్నాడు. కాబట్టి మరణకాలం వచ్చినప్పుడట ఎట్లా జ్ఞానం ఉంటాడని చెప్పనంటే చక్కగా మనసు అనేటువంటి యొక్క వస్తువు పరమాత్మ మీద పెట్టి ధ్యానం చేసుకుంటాయి. అది అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాతి జయందేహం సయాతి పరమాం గతిం అంత్యకాలే చ అన్నాడు. ఏమండి స్వామి చెప్పారు కదా అంత్యకాలే చ అని చెప్పి అన్నాడు కదా. ఇప్పుడు ఎందుకు మాకు ఎప్పటి నుంచి జపం చేయి, ధ్యానం చేయి, పూజ చేయి, చేయి, ఎందుకు అంత్యకాలే చ స్వామి చెప్పారు కదా, లాస్ట్లో చేసుకోమని చెప్పిన అన్నాడు. చాలా మంది కూడా రాండయ్య ఉపన్యాసం అని చెప్పానంటే ఇప్పుడు కాదులే చాలా టైం ఉంది అని చెప్పి అంటూ ఉంటాను. ఎంత టైం ఉంది నీకేం తెలియదు ఆ టైం అనుకుంటాడు, ఎంతో కాలం ఉందని చెప్పేసి. కాబట్టి అంత్యకాలేచ అంటే అర్థం అంత్యకాలేచ చ అంటే కూడా అంత్యకాలంలో కూడా చేయాలని అర్థం. లాస్ట్లో చేస్తా చెప్పిన అర్థం కాదు. నిరంతరంగా చేస్తూ 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 అభ్యాస బలం ఉంటే ఆ సమయంలో అది జ్ఞాపకం వస్తుంది. ఇప్పటి నుంచి చేయకుండా అప్పుడు చేస్తా అని చెప్పనంటే అప్పుడేం జ్ఞాపకం వస్తుంది? ఇంకా ఆ సమయంలో కపం కుట్టుకబట్టి చుట్టూ బంధువులంతా ఏడుస్తూ ఉంటే, రోదన చేస్తూ ఉంటే కనుక అవన్నీ కూడా మోహాల నుంచి మనసు తప్పించి ఆ శ్వాస మీద భగవంతుని మీద పెట్టడం అని చెప్పనంటే ఇప్పటి నుంచి అభ్యాసం బాగా ఉండాలి. ఏమయ్యా ఎప్పుడు ఎగ్జామ్స్ సంవత్సరాంతంలో వస్తాయి, చదవాలి అప్పటి నుంచే. ఆ పూట పోయాను రాశానా అయిపోయే పాస్ అవుతాడు వాడు. కనుక సంవత్సర కాలం ఎప్పుడూ ఎగ్జామ్స్ అని చెప్పన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. రోజు చదివితే ఆ పూట రాయటానికి అవకాశం ఉంటుంది. ఆ పూట రాసా అని చెప్పనంటే ఏం రాసేది ఏమి ఉండదు. ఆ పూట ఇప్పుడు పోయాడు క్లాస్ రూమ్లో కూర్చున్నాడు. కూర్చోబోయే ముందు భగవంతుడు ప్రార్థించుకున్నాడు. అయ్యా శ్రీమన్నారాయణ వైకుంఠవాస వేడికొండల స్వామి నీ కొండకు వస్తాను, నాకు వచ్చేటువంటి యొక్క ఆ ఎగ్జామ్స్ పరీక్షా పేపరు చాలా ఈజీగా ఉండేట్లుగా నాకేముంది, గబగబా రాసేసుకుంటా, నీ కొండకు వస్తా, నీ గుడికి వస్తా, చక్కెర పొంగల్ చేస్తా, పులిహోర చేస్తా, పాయసం చేస్తా అన్నీ కూడా వాడు మొక్కున్నాడు. ఎందుకు ఆ భయం కదా వాడికి. అందువల్ల భగవద్భక్తి వాడుకున్నది. స్వామి ఇవన్నీ నేను నిర్వర్తిస్తాను నీకు అని చెప్పనని
వాడు దండం పెట్టుకున్నాడు. ఇంతలో ఆ పేపర్ వచ్చింది, క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా పరీక్ష సమయంలో. అది రాగానే చూశాడు వాడు, కోరుకున్నట్లుగానే మొత్తం బ్రహ్మాండంగా సులభంగా ఉండే వచ్చింది వాడు అదృష్టం కొద్ది. ఏం పెద్ద సమస్య లేదేక. ఏమి 3 గంటలు సమయం ఉంటే 2 గంటలకల్లా పూర్తి అయిపోయినాయి, మొత్తం రాసి పరేశాడు బ్రహ్మాండంగా. మందే ఫస్ట్ ర్యాంక్, స్టేట్ ఫస్ట్ మందే అని చెప్పి అనుకున్నాడు వాడు. కాబట్టి ఇక మరి పరీక్ష బ్రహ్మాండంగా రాసేసాడు. గంట టైం అక్కడ వాడికి ఉన్నది. మరి స్వామివారికి మనం మొక్కున్నాం కదా, చక్కెర పొంగల్ చేద్దాము, పులిహోర చేద్దాము, ఇంకా పాయసం చేద్దాము అని మొక్కున్నాడు. కాబట్టి అసలు బడ్జెట్ ఎంత అవుతుంది చూద్దాం ముందు. మనం భరించగలుగుతామా భరించలేమా అని ఆలోచనలో పడ్డాడు. ఒక వైట్ కాగితం తీసుకున్నాడు. ఆ వైట్ కాగితంలో ఏం చేశాడు, పులిహోర ఐటమ్స్ కింద బియ్యము, చింతపండు, తాలింపు గింజలు, నూనె ఈ మొత్తం రాసుకున్నాడు. తర్వాత కింద చక్కెర పొంగలి, దానికి ఏం కావాలి అవన్నీ కూడా మొత్తం లిస్టు అంతా కూడా రాసుకున్నాడు. ఆ కింద ఇంకో ఐటెం కింద రాసుకున్నాడు. ఇవన్నీ చూసుకుంటే బడ్జెట్ చాలా భారీ ఎత్తున భారీ ఎత్తున ఉన్నది. ఎందుకని అబ్బా చక్కెర పొంగలి పాయసాలు ఇవన్నీ కూడా షుగర్ వస్తే ఇబ్బంది పడతాడు. స్వామివారికి షుగర్ వస్తే ఏడాయన ఆసుపత్రిలో పోతాడు, మందులు మింగుతాడు, ఎవరికి పడ్డ షుగర్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం భగవంతుని బాధ పెట్టడం ధర్మం కాదని చెప్పేసి అని ఆ పాయసాన్ని కాస్త సున్నా చుట్టూ పారేశాడు. ఎందుకు లేని చెప్పేసి. తర్వాత పులిహోర విషయానికి వచ్చాడు. పులిహోర విషయానికి వస్తే దాంట్లో మరి చింతపండు వేయాలి, బియ్యం, మళ్ళీ తాలింపు గింజలు ఇవన్నీ వేయాలి. అది ఘాటుగా ఉంటుంది, కారంగా ఉంటుంది, నోరు మండుతుంది. ఎందుకు ఈ విధంగా పెట్టి స్వామిని మనం ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అని అవన్నీ రాసుకుంటూ కొట్టేసుకుంటూ మొత్తం సున్నా పెట్టేశాడు. ఇంతలో టైం అయిపోయింది. మా మాస్టర్ గారు వచ్చారు. ఆదరాబాదరాలో వాడు ఏం చేశాడు, కాగితాలు ఇచ్చేసాడు. కాగితాలు ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చి చూసుకుంటే పరీక్ష కాగితాలే పట్టుకొచ్చుకున్నాడు. గుండు సున్నా కాగితాలు మాస్టర్కి ఇచ్చాడు. ఏవి వీడు భగవంతుడికే సున్నా పెట్టాడు, భగవంతుడు వాడికి సున్నా పెట్టాడు. ఆ విధంగా మనిషి యొక్క అపేక్షలు అనేటువంటి అంత విపరీత స్థాయిలో ఉంటాయి అన్నమాట. కాబట్టి పరమాత్మకు అనుకూలంగా నువ్వు పోగలిగితే సానుకూలే జగన్నాథం సానుకూలే జగత్రయం, సానుకూలే జగన్నాథం సానుకూలే జగత్రయం. కాబట్టి భగవంతుడు అనుగ్రహిస్తే నీకు అన్ని జీవితంలో అనుకూలంగానే వస్తాయి. పరమాత్మ కనుక ప్రతికూలుడయ్యారా అని చెప్పానంటే వాడు ఎక్కడ వెళ్ళిపెట్టే వాడు మాడిపోవటమే, ఎక్కడ వెళ్ళిపెట్టి ఇరుక్కుపోవటమే, బయటపడే అవకాశాలు అక్కడ ఉండవేక. కాబట్టి భగవద్ అనుగ్రహాన్ని, గురువు అనుగ్రహాన్ని పొందినట్లయితే వాడు ఎక్కడికి పోయినా రక్షింపబడతాయి. చూడండి, మరి పరమాత్మ వద్దకు అర్జునుడు వెళ్ళాడు, దుర్యోధనుడు వెళ్ళాడు. మరి పరమాత్మ నిద్రపోతూ ఉన్నాడు, పడుకుని ఉన్నాడు. నిద్రపోవడం కాదు, పడుకుని ఉన్నాడు. మరి ముందేమో పోయాడు దుర్యోధనుడే, కాళ్ళకాడు కూర్చున్నాడు. కూర్చుంటే ఈ గొల్లవాడు, గోవులు కాసుకునేవాడు, నేను రారాజుని కాళ్ళకాడ కూర్చోవటమా అని చెప్పిన వాడికి చూసి మళ్ళీ ఏం చేశాడు, తలకాడ కుర్చీ ఉంటే ఆడగపోయి కూర్చున్నాడు. ఓం నమో నారాయణాయ, ఓం 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 ఓం. అంతలో అర్జునుడు వచ్చాడు. అర్జునుడు రాగానే కృష్ణ పరమాత్మ దివ్యమంగళ విగ్రహం, భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఆనందపడ్డాడు. కాబట్టి తలకాడ కూర్చుంటే కనబడడు, అందువల్ల పాదాల దగ్గర కూర్చుంటే బాగా స్వామివారిని కనులారా చూసుకోవచ్చు, భక్తుడు కదా. అట్లాగా మరి పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసుకుంటూ ఆనందపడుతూ ఉన్నాడు అర్జునుడు. పాదాల కాడ కూర్చున్నాడు. అయితే పరమాత్మ కళ్ళు తెరిస్తే ముందుగా ఎవరు కనపడతారు? వాడు కనపడ్డు, తలకాయ కాడవాడు, కాళ్ళకాడ కనపడతాడు. అందువల్ల పరమాత్మ మేలుకున్నాడు. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా అర్జునుడు ఉన్నాడు. అర్జున ఎప్పుడు వచ్చావా పరమ భక్తుడా అని చెప్పి అన్నాడు. అనగానే పక్కన వీడు దుర్యోధనుడు, నేనే ముందు వచ్చాను చెప్పినట్టు వీడు, నువ్వు ముందు వచ్చావాయా, నేను ముందు చూసింది అర్జునుడిని.
ఆడ కూర్చొని ఎక్కడ కనబడతావు నువ్వు, ఇరు కూర్చోవాలి కాళ్ళగాడ. ఏమి ఎందుకు వచ్చారని చెప్పానంటే యుద్ధం ఆరంభమైంది, మాకు యుద్ధం సిద్ధమైంది, మీ సహాయార్థమై వచ్చాము అని చెప్పని అనగానే పరమాత్మ కూడా సరే నా సైన్యం అంతా ఒక ప్రక్క ఉంటుంది, నేను ఒక్కడనే ఒక పక్క ఉంటాను, నా పక్కన ఇంకెవరు ఉండరేక, కనుక నా సైన్యం అంతా ఒక ప్రక్క, నేను ఒక ప్రక్క ఉంటానని చెప్పని అన్నాడు. పైగా యుద్ధం చేయను, కత్తి పట్టను, దాళ్ళు పట్టను, యుద్ధం చేయను, సలహాలు అయితే ఇస్తా సందర్భానుగుణ్యంగా అని చెప్పని అన్నాడు. సరేనయ్యా సైన్యం అంతా ఒక పక్క అని చెప్పని అన్నావు, నువ్వు ప్రక్క అని చెప్పి అన్నావు కదా, కోరుకోమంటావా అని చెప్పి అన్నాడు దుర్యోధనుడు. నువ్వాకవయ్యా, కోరుకోవడం నీ వంతు కాదు, ఆయన వంతు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, అరే సైన్యం అంతా ఒక పక్క అన్నాడు, కృష్ణుడేమో ఒక పక్క అన్నాడు, సైన్యం అంతా వాడు పట్టుకుపోతే నువ్వు నా పక్కకు వస్తావు, ఎందుకు కంచికరుడి సేవ, యుద్ధం చేస్తావా చేయు, సలహాలు ఇస్తా అని చెప్పి అందుకు కూర్చున్నావు ముందుగానే. కోరుకునేటువంటి యొక్క మొదటి ఛాన్సు అర్జునుడికి ఇచ్చావు. ఈ విధంగా మరి ఇచ్చినప్పుడు అర్జునుడికి పరీక్ష అన్నమాట. చూద్దాం ఎవరు సైన్యాన్ని కోరుకుంటాడా, నన్ను కోరుకుంటాడా. పరమభక్తుడు కదా, భక్తుడికి పరీక్ష అన్నమాట అక్కడ. ఆ విధంగా పరమాత్మ మరి అర్జున నువ్వు కోరుకో, ముందుగా చెప్పా నీకు, సైన్యం అంతా ఇంత సైన్యం ఉన్నది, మహాకాల్బలం, గజబలం, అశ్వబలం, మహావీరులంతా ఉన్నారు, వాళ్ళంతా ఒక పక్క ఉన్నారు, నేనైతే ఒక ప్రక్కే, నేను యుద్ధం చేయను, కత్తి పట్టను, ఏం చేయను, సలహాలు మాత్రం ఇస్తా, ఆలోచించుకో, బాగా కోరుకో అని చెప్పి అన్నాడు. ఈ మాటలంటూ ఉంటే దుర్యోధనుడికి వాడికి లోపల పడుతూ ఉంది, మొత్తం కోరుకుంటాడేమో, తీసుకుపోతాడేమని చెప్పాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, స్వామి సైన్యం నాకు అవసరం లేదు, మీరు ఒక్కరిని పక్కన ఉంటే చాలు. భగవంతుడు అవతారమూర్తి, దివ్యమూర్తివి, విశ్వంభరుడవు, కనుక నువ్వు ఒక్కడే మా పక్క ఉంటే చాలు, సైన్యం అంతా ఆయన మట్టుకు పనిచేయలేని చెప్పి అన్నాడు. అది కాబట్టి జీవితంలో ఒక పరీక్ష, భక్తులకు కూడా పరీక్ష. మీరు కూడా గుడిలోకి పోతారు, అమ్మవారు ఎదురుగా ఉంటుంది, ఏం కోరుకుంటారు అమ్మవారితో? అమ్మ ధనకనక వస్తు ప్రాప్తిరస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, అష్టైశ్వర్యాది ఫల సిద్ధిరస్తు. ఆ మొత్తం మా ఇంటికి రావాలి, పక్కింటికి పోకుండా చూసుకోవాలి. అందువల్ల గుడికి పోయినప్పుడు ఏం కోరుకోవాలి? అమ్మ నీ అనుగ్రహం మాకుంటే చాలు. ఇవన్నీ అంటారా? నాకు అవసరం లేదు. బిడ్డలకు ఏం కావాలో తల్లికి తెలుసు. అట్లాగా మీ అనుగ్రహము, మీ చల్లని చూపు, మీ యొక్క మీ కృప కరుణ ఉంటే చాలని కోరుకున్నామనుకో, అమ్మవారు సంతోషిస్తుంది. అందుచేత ఎట్లయితే పరమాత్మ పరీక్ష పెట్టాడో అర్జునుడికి, నన్ను కోరుకుంటాడా సైన్యాన్ని కోరుకుంటాడా అన్నటువంటి విధానంలో భక్తులకు పరీక్ష. గుడికి పోయినప్పుడు స్వామివారి ముందు ఉన్నప్పుడు అమ్మవారు చూస్తుంది, వీడు మరి వస్తువులు కోరుకుంటాడా నన్ను కోరుకుంటాడా అని చెప్పేసి. అట్లాగా మనం గుడికి పోయినప్పటికీ కూడా భగవంతుని ప్రార్థించాలి. ఏమని? స్వామి నీ అనుగ్రహం మా మీద ఎల్లప్పుడూ కూడా ఉంచండి. గురువు వద్దకు పోతాం, గురువు గారు మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా, మా అబ్బాయికి పెళ్ళి అవుతుందా, మా వాడు పరీక్షలు పాస్ అవుతాడా, మా ఆయనకు ప్రమోషన్ వస్తుందా, జండి. మా అమ్మాయికి పెళ్ళి అయితే కట్నం అడగకూడదు, మా అబ్బాయికి పెళ్ళి అయితే మాత్రం కట్నం బ్రహ్మాండంగా రావాలి, ఆశీర్వదించండి అన్న కోరికలుగా పోతే అక్కడ జ్ఞానం కూడా పొందాం. గురువు ద్వారా జ్ఞానాన్ని పొందాము, భగవంతుని ద్వారా అనుగ్రహాన్ని కూడా పొందాం. కాబట్టి గురువుల వద్దకు పోతే మోక్షం అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, తత్వం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని కోరుకున్నట్లయితే మనం ఆధ్యాత్మికంగా ముందుకు పోయే అవకాశము అనేది ఏర్పడుతుంది. కాబట్టి మరణకాలమందు మది నిల్పు సుజ్ఞాని, మరణకాలమందు మది నిల్పు సుజ్ఞాని, పరము ప్రతిభజేత పట్టు విడక, పరమ ప్రతిభజేత. ఆ పరం, ఆ యొక్క మోక్షం నందున్నటువంటి యొక్క సాధనా సంబంధ పటిమ నిరంతరముగా సాధన చేసేటువంటి వారు ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ గురువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సంయకు సహా తం పరం పురుషం ఉపయేతి దివ్యం. గీత అన్నమాట. ప్రయాణకాలే మనసాచలేన, ప్రయాణకాలే
ఈ ప్రయాణకాలే అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ప్రయాణ కాలం అంటే లోకంలో అందరూ తెలిసిన అర్థం ఏంటంటే ప్రయాణ కాలం, ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిందే, ప్రయాణం చేయాల్సిందే. ఏ ప్రయాణంలో మనం తోడు రమ్మంటే అనేక మంది వస్తారు. నువ్వు ఎక్కడికి పోతూ ఉన్నాక సహాయంగా రావాయా అని చెప్పనంటే, టికెట్ బుక్ చేస్తానని చెప్పనంటే వస్తారు. కానీ పైకి పోయే ప్రయాణంలో మాత్రం ఎవరో కూడా టికెట్ బుక్ చేస్తా అని చెప్పినన్నా కూడా నాకొద్దంటారు. ప్రయాణకాలే మనసాచలేనా, ప్రయాణ కాలము అంటారు. ఇక్కడ చాలామంది శ్లోకానికి మరణ సమయములో అనే అర్థం చెప్పుకొచ్చారు. సరే, అర్థం తీసుకున్నా కూడా అది కూడా పరీక్షార్థమే. మరణ కాలములో ప్రయాణకాలే మనసాచలేనా, ఆ ప్రయాణ కాలంలో కూడా మనసు అనేటువంటి యొక్క వస్తువు వేరే విషయాల మీదకు పోకుండా చుట్టూ కూర్చుంటారు, అందరూ కూర్చుంటారు. పోతున్నావు అని చెప్పుకొని రోదన పెడుతూ ఉంటారు. ఆ పెడుతూ ఉన్నప్పుడు ఈ మనసు ఏం చేస్తుంది, వాళ్ళ మీద ఉన్నటువంటి యొక్క మోహముతో వీడు కూడా ఏడుస్తూ ఉంటాడు వాళ్ళని చూస్తూ. ఎందుకని చెప్పనంటే, ఏ గ్రామానికి పోయినా ఈ పూట రావచ్చు, రేపు రాకపోతే ఎల్లుండైనా పోవచ్చు అనేటువంటి యొక్క భావం అనేది ఉంటుంది. కానీ ఈ ప్రయాణంలో ఇక రేపు వచ్చే అవకాశాల్లో, వచ్చే నెలలో వచ్చే అవకాశాల్లో, 10 సంవత్సరంలో వచ్చే అవకాశాలు కూడా లేవేక మరి ఇంతకాలం పాటు వాళ్ళ మీద ఉన్నటువంటి యొక్క ప్రేమ, వాళ్ళ మీద ఉన్నటువంటి యొక్క మోహము, వాళ్ళ మీద ఉన్నటువంటి యొక్క మమకారం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ మమకారం మనస్సును లాగుతూ ఉంటుంది ఆ సందర్భంలో. మరి అవన్నీ కూడా తప్పించి నీవు నీ మనస్సుని శ్వాస మీద, బ్రహ్మం మీద పెట్టగలిగేటువంటి యొక్క సామర్థ్యం వస్తుందా అనేది విచారించుకోవాలి ఈ శ్లోకంలో. ప్రయాణకాలే మనసాచలేనా, ప్రయాణకాలం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కన్ఫర్మే. దాంట్లో సందేహం మాత్రం అది ఆర్ఎస్ఏ కాదు, వెయిటింగ్ కాదు, ఏం కాదు. మనం ఒకవేళ రైల్వే స్టేషన్కి పోయి టికెట్ బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ అయిందనుకోండి, ఆ డేటులో ఆ సమయంలో మనమే ప్లాట్ఫారం మీదకు పోయి అది ఆ బండి ఏ యొక్క ప్లాట్ఫారంలో వస్తుంది చూసుకుని మనం పోయి ఆ బండి ఎక్కాలి. కానీ మన యొక్క ఈ టికెట్ల విషయంలో మాత్రము ఆ బండ్లు మన వద్దకే వస్తాయి. ఏవి ఆ బండ్లకైతే మనమే పోవాలి, బండ్ల కాడకి ప్లాట్ఫారం మనమే ఎత్తుక్కోవాలి, ఆ భోగి మనమే ఎత్తుక్కోవాలి, ఆ సీటు మనమే ఎత్తుక్కొని మనం పోవాలి. ఈ బండి ఎట్లా కాదు, మన వద్దకే ఆ బండి వస్తుంది, మన భోగి వాళ్ళే చూపిస్తారు, మన బర్త్ వాళ్ళే చూపిస్తారు, తీసుకెళ్తారు. ప్రయాణకాలే మనసాచలేనా, ఇది కూడా అర్థమే. ఎందుకంటే సమయం ఉన్నది ఒకటి, ఆ ప్రయాణ సమయం ఒకటి ఉన్నది. కాబట్టి ఆ సమయంలో మనసు అనేటువంటి యొక్క వస్తువుని విషయ సంబంధ వ్యామోహాల మీదకు పోకుండా, భార్య బిడ్డల మీదకు పోకుండా, ధనకనక వస్తువాహనల మీదకు పోకుండా ఆ మనస్సుని తీసుకువచ్చి శ్వాస మీద పెట్టగలిగే నైపుణ్యత నీకు ఆ సమయంలో వస్తుందో రాదో నువ్వే పరీక్షించుకోవాల్సి ఉంటుంది. సామాన్యమా చెప్పండి. 4 రోజులు ఇంటికి రాగలేకపోతే ఎంత పరితపిస్తావో, ఎట్లా ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో, వాళ్ళు తిన్నారో తినలేదో, మనం లేవే తెచ్చిపెట్టేవాళ్ళు ఎవరు ఎక్కడ అనే భావన పరితపిస్తావే. మరి ఈ ప్రయాణంలో పోయేటప్పుడు ఎంతకాలం కష్టపడి శ్రమించి చెమటోర్చి ఎన్నో రకాలుగా కూడబెట్టుకున్న సంపద అంతా బ్యాంకుల్లో ఉండిపోయింది. కట్టుకున్న ప్లాట్లన్నీ కూడా ఎక్కడెక్కడ ఉండిపోయాయి, ఈ భూములన్నీ ఎక్కడెక్కడ ఉండిపోయాయి. ఇంతకాలంగా కష్టపడి సంపాదించుకుని ఉన్నటువంటివన్నీ కూడా వదిలిపెట్టిపోతున్నానే అనేటువంటి ఒక భావన ఓ పక్క పీకుతూ ఉంటే, మరొక పక్క ఇంత ప్రేమగా చూసుకున్నటువంటి యొక్క వాళ్ళు కానీ, కొడుకులు కానీ, కోడలు కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, మనవలు కానీ, అసలు కానీ, వడ్డీ కానీ, చక్కెర వడ్డీలు కానీ, అసలు కుమారుడు, మనవడు వడ్డీ, ముందు మనవడు చక్కెర వడ్డీ, ఇవన్నీ చుట్టూ కూర్చొని ఉంటాయి అన్నమాట సందర్భం. ఆ సందర్భంలో వాటి మీదకు మనసు పోకుండా నీ మనసుని భగవంతుని మీద, బ్రహ్మం మీద పెట్టగలుగుతావో లేదో ఎప్పటి నుంచే పరీక్షించుకో అనే మాట అన్నమాట. సామాన్య విషయం కాదది. అంత విషయమా? దారినే వస్తూ ఉన్నావు, జేబులో ఒక 1000 రూపాయల కాగితం జారిపోయింది, ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఏదో అనాలోచితంగా జేబులో చెయ్యిపోయింది. చెయ్యిపోతే ఆ పెట్టుకున్న కాగితం తగలటల్లా చేతికి ఏడపోయిందిరా ఆంధ్రం హారం అయింది. అప్పటికే ఇంటున్న ఉపన్యాసం బ్రహ్మాండంగానే ఉన్నది.
అనుకోని విధానంగా ఆ చెయ్యి కాస్త జేబులోకి పోగానే ఆ కాగితం నగలటల్లా చేతికి ఎటు చూశాడు, ఇటు చూశాడు, ఇటు తీశాడు, ఇటు తీశాడు, అటు తీశాడు, ఇక్కడ అక్కడ ఎతికాడు. ఉపన్యాసం పోయినప్పటికే ఇక చూసుకో మనస్సు అంతా విఫలం అయిపోతుంది. ఎటు వచ్చాను నేను, ఇటు వచ్చానా అటు వచ్చానా, ఈ విధంగా బయలుదేరి లాంతరు వేసుకొని దీపం వేసుకుని ఎత్తుకుంటే ఇంటి దాకా పోతాడు. 1000 రూపాయలు పోతే నేను ఎతుకులాటైపోయింది. ఇక ఆ సమయంలో మొత్తం కొట్టుకుపోతున్నాయి. ఇక మహాపలాహ మహాగజాహ పలాయందే మత్స్యకానాం కాగతి అన్నట్లుగా మొత్తం ఒక పెట్టున్న మొత్తం పోతాయి. ఇక ఎముడు దెబ్బకి ఉన్నది మొత్తం ఉడుచుకుపోతాయి, మొత్తం ఉండవు యముడి యొక్క విధానం వల్ల. అందుచేత ప్రయాణకాలే మనసా అచలేనా భక్త్యాయుక్తో యోగ బలేనా. కాబట్టి ఆ సమయంలో మనసు అనేటువంటి యొక్క వస్తువు నిశ్చలంగా నిర్మలంగా ప్రశాంతంగా భగవంతుని యందే లగ్నం చేసి ఆ యొక్క శ్వాస యందే తత్వమునందే బ్రహ్మమునందే నిలకడగా వంశగలిగేటువంటి విధానం రావటం అని చెప్పనంటే ఏముండాలి అక్కడ? భక్త్యాయుక్తో యోగ బలేనా. ఏ బలం ఉండాలి? యోగ బలేనా జ్ఞాన బలేనా. యోగ బలం జ్ఞాన బలం ఇవి ఉండాలి. ఏమి యోగ బలేనా. ఆ యోగ బలం ఉన్నటువంటి వారే ఖండ బలం, ధన బలం, జన బలం, పదవీ బలం, ఎన్నో ఉన్నాయి బలాలు. జనం బాగా ఉంటారు, ఓట్లు వేసేవాడు సంపాదించుకుంటాడు, ఇంటింటికి పోతాడు, ఏదో రకంగా వాళ్ళ మచ్చిక చేసుకుంటాడు. నీ ఓట్లు నాకేం చెప్పనంటాడు, డబ్బులు ఇస్తాడు, ఎన్నో వేస్తాడు. ఎంత డబ్బులు ఇచ్చినా వేసేవాడు మాత్రం పెట్టుకాడ పోయిందో వాడు ఇటో వేసేస్తాడు అనుకోండి. కానీ నమ్మకం నువ్వు నాకే 20 ఓటు 1000 రూపాయలు ఇస్తాను చెప్పని అంటాడు. ఇట్లాగా జనబలం సంపాదించుకుంటాడు, పదవీ బలం సంపాదించుకుంటాడు. ఏమి కాబట్టి ఎన్ని బలాలే. ఈ బలాలన్నీ కూడా జీవితంలో ఏదో కొద్ది కాలం పనిచేస్తాయే తప్ప మనకి పారమార్థిక విధానంగా జ్ఞానపరంగా మోక్షపరంగా ఉపయోగపడేటువంటివి కావు. అందువల్ల ఏవి నిలబడవు. భక్త్యా యుక్తో యోగ బలేన జ్ఞాన బలేన ధ్యాన బలేన యోగ బలేన. బాగా చేయగా జ్ఞాన బలం వస్తుంది, ధ్యాన బలం వస్తుంది, భగవద్బలం వస్తుంది. భగవంతుని బలం కావాలి, జ్ఞాన బలం కావాలి. నా తోడం ప్రతిభాషలాడెదు జగన్నాథుండు ఈ భూత శ్రేణికి రాజుగలడే సంపూర్ణ ప్రభావుండ అంటాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. నా తోడం ప్రతిభాషలాడెదు జగన్నాథుండు ఈ భూత శ్రేణికి రాజు లేడొకడు సంపూర్ణ ప్రభావుండు. మద్భ్రాతం చంపిన మున్నునే వెతకి తిన్పల్మారు ఏ తద్విశ్వములోన లేడు మరి వాడెందుండురా దుర్మతి. సమస్త లోకాలను జయించాను, దిక్పాలకులను జయించాను, విశ్వాన్ని శాసించాను. వర్షం ఎప్పుడు పడాలో అప్పుడే పడాలి, తన ఇష్టం కాదు. ఇప్పుడు ఆ పక్క కొడతా ఉంది. ఇప్పుడు చెన్నై బాబు కాళహస్తి వైపు దంచుతా ఉంది. ఇప్పుడు విలవలాడిపోతూ ఉంటారు. దీని మూలకంగా ఇప్పుడు నా బండి కాస్తాయి. అదేమన్నా కొట్టు పని నా బండికి ఇప్పుడు నా బండికి వచ్చి హిరణ్యకశిపుడు అంటాడు, వాన పడాలంటే ఎక్కడ అవసరమో వాడు వాడు వస్తాడు. స్వామి పైన నాటుకున్నా అని చెప్పని అంటాడు. వరుణదేవ అక్కడ కొలువు పోయి పైన నాటుకున్నాడు. ఏమి ఇంకొకడు వచ్చాడు, నేను కొండలు చేస్తున్నానయ్యా, ఆ కొండలు కరిగిపోతాయి అన్నాడు. చెప్పాడు వరుణదేవతో. వాడు కొండలకి ఇప్పుడే తయారు చేసుకుందానంట, వాన పడితే కరిగిపోతాయి కాబట్టి అక్కడ మాత్రం అంత లెక్క పడకుండా కూడు. నా తోడం ప్రతిభాషలాడుదు జగన్నాథుండు ఈ భూత శ్రేణికి రాజులేడొకడు. శాసించాడు, విశ్వం మొత్తం శాసించాడు. నువ్వు ఎవరి బలవంతో నన్ను ఎదిరిస్తూ ఉన్నావురా? దిక్పాలకులు నా యొక్క వశమయ్యారు, సమస్త ఋతువులను నా యొక్క ఆజ్ఞ పాటిస్తూ ఉన్నాయి. ఇంద్రుడు నా ముందు తలకాయ వంచి నుంచుంది ఆజ్ఞ కోరుకుంటూ ఉన్నాడు.
మరి నువ్వు ఎవరి బలవంతో మాట్లాడుతున్నావు అని చెప్పని అంటాడు హిరణ్యకశిపుడు. వాడు అంటే పిల్లగాడు, వాడేం భయపడలే. ఎంతోమంది భయపడ్డారు. ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు అందరూ కూడా గడగడ వణికిపోతూ ఉన్నారు. ఈ పిల్లగాడు మాత్రం ధైర్యంగా ఉంటున్నాడు. వాడికి సావు భయం. ఏవి నాకు సావు లేదయ్యా అన్నాడు. ఎందుకు లేదురా, నేను దేహం కాదుగా. దేహభ్రాంతి ఉంటే భయం వాడికి, సస్తానేమో అని చెప్పని. ఆత్మభావం గల భయం ఎందుకు ఉంటుంది? అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. అభయం సత్వ సంశుద్ధి. సత్వ సంశుద్ధి సోహంభావ ధ్యానము ద్వారా శుద్ధ సాత్వికతను పొంది ఆ బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని పొందినప్పుడు ఆ బ్రహ్మజ్ఞానముతో ఉన్నటువంటి వాడికి ఏముంటుంది? అభయం. అట్లాగా నిరంతరముగా బ్రహ్మావలోకనం చేసేవాడు. అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాడు. మాతృ గర్భము జొచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చువాడు. వాని యొక్క సాధన, వాని యొక్క ధ్యానం పుట్టాకారంభం కాల, అమ్మ పొట్టలో ఉండగా ఆరంభం చేసుకున్నాడు వాడు. మాతృ గర్భము జొచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చువాడు. నిరంతరముగా ఆ బ్రహ్మానందముతో, బ్రహ్మముతో, బ్రహ్మైక్య భావనతో ఊలలాడుతూ బ్రహ్మములో క్షీణించేటువంటి వాడికి దేహం ఉంటే అంత, పోతే అంత. వాడికి దేహం ఉన్నది, ఉన్నా సరే దేహం పోయిందా, బ్రహ్మమై ఉంటాను, ఇది వాడి భావన. ఆ నిర్భయంగా ఉన్నటువంటి యొక్క వాడిని ఈ విధంగా మాట్లాడితే ఆయన చెప్పాడు, అయ్యా బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు. నువ్వేదో బలం 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 అని చెప్పి అంటున్నావుగా, ఆ బలం ఎక్కడిది? ఆ భగవంతుడిది. నీ బలం కాదది, పరమాత్మ యొక్క బలం. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు అట్టి విభుడు బలము సురేంద్ర. అట్టి విభుడు, ఆ విభుడు భగవంతుడు, సర్వవ్యాపకుడు, బ్రహ్మ బలం. ఆ బలం ముందు నీ బలం ఎంతయా? నీలో ఉన్న బలం ఆయిందే, నాలో ఉన్న బలం ఆయిందే. ఆయన పొగరుతో మనం జీవిస్తున్నామే కానీ మనం శక్తి మనకు దగ్గర లేదు. కాబట్టి ఆ బ్రహ్మ బలం ఉన్నదే, అది వివేకం గలవాడే గుర్తిస్తాయి. విశ్వామిత్రుడు కూడా అన్నాడు, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం అంటాడు. ఎవరు? విశ్వామిత్రుడు. సమస్త రాజ్యాలను జయించాడు. సమస్త విశ్వామిత్రుడు విశ్వమత జయించాడు. రాజు ఆయన, మహాప్రభువు. సమస్త రాజ్యాలను జయించి దిగ్విజయంతో, ఉత్సాహంతో నగరానికి వస్తూ ఉన్నాడు. ధనరాశులన్నీ కూడా ఆయా రాజ్యాలను కొల్లగొట్టి ఆ ధనరాశులన్నీ ఖజానాలు మొత్తం ఖాళీ చేసుకుని ఒంటెల మీద, ఏనుగుల మీద, గాడిదల మీద పెద్ద పెద్ద ధనరాశులన్నీ మోసుకుంటూ వస్తూ ఉన్నాయి. నగరానికి పోతూ ఉన్నాడు. ఆ పోయే దారిలో ఒక చోట వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది. సరే వశిష్ఠ మహర్షి నమస్కారం చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఆ విశ్వామిత్రుడు ఆశ్రమానికి వెళ్ళాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన దీర్ఘాయుష్మాన్ భవ ఆశీర్వదించాడు. మరి అక్కడ మహాత్ముని యొక్క ఆశీర్వాదాన్ని పొందాడు. బయలుదేరిపోతూ ఉంటే మహాత్ముడు అన్నాడు, అయ్యా సమయానికి వచ్చావు, అతిథి దేవో భవ, ఆశ్రమానికి వచ్చావు కాబట్టి మరి ఆశ్రమంలో మా యొక్క ఆతిథ్యాన్ని భోంచేసి వెళ్ళవలసింది అని చెప్పని అంటే అన్నాడు విశ్వామిత్రుడు, అయ్యా నేను ఒక్కడనే రాలేదు, ఇక్కడ నా పరివారం, మంత్రులు, సామంత్రులు, వంగమాగదులు, కాలుబలం, ఎంతో సైన్యం అంతా ఉన్నది, కాబట్టి నేను ఒక్కడనే భోంచేయడం ధర్మం కాదు, నాకు ఏర్పాట్లన్నీ ఉన్నాయి అని చెప్పి అన్నాడు. లేదు, ఆశ్రమం వచ్చిన తర్వాత ఆశ్రమం యొక్క ప్రసాదాన్ని తీసుకోవాలి, ధర్మం అని చెప్పి అన్నాడు. మంత్రులకు, మీ మంత్రులకు, సామంత్రులకు, కాలుబలానికి, ఆ బలానికి, ఈ బలానికి అన్నింటికీ కూడా మరి చక్కగా యథోచితంగా సంతృప్తికరంగా భోజనం పెట్టేటువంటి యొక్క శక్తి సామర్థ్యం మాకున్నది, మీరేం భయపడాల్సిన అవసరము లేదు అని చెప్పి అన్నాడు. మరి ఎంత గట్టిగా చెప్పడంతో విశ్వామిత్రుడు కూడా అంత శక్తి మీకు ఉందా, సరే చూద్దామని చెప్పి ఉద్దేశంతో అట్లాగే ఉంటామని చెప్పి అన్నాడు. మరి అపరాహ్నం అయింది, మధ్యాహ్నం అయింది, యథావిధంగా బ్రహ్మాండంగా పదార్థాలను సిద్ధం చేసేశారు. రెప్పపాటు కాలంలో అందరూ వచ్చి కూర్చున్నారు. తుష్టిగా బ్రహ్మాండముగా షడ్రసోపేతంగా
షట్రసోపేతంగానంటే షట్ అంటే 6. మనం భోజనం పెడితే షట్రసోపేతంగా పెట్టాలి. అతిథులు ఇంటికి వస్తే 6 రుచులు నువ్వు ఇస్తరులో వడ్డిస్తే 6 రుచులతో వడ్డిస్తాలన్నమాట, పదార్థాలు చేసి. షట్రసోపేతంగా పెట్టినటువంటి భోజనం అవుతుందన్నమాట. అట్లాగా షట్రసోపేతంగా మహర్షి ఏర్పాటు చేస్తే అందరూ కూడా తుష్టిగా భోజనం చేశారు, గొంతుల దాకా భోజనం చేశారు, తినే అవకాశాలు లేవు. అందరూ భక్తాయాసంతో తేగుతూ నడవలేక ఆ చెట్ల కింద పుట్ల కింద పడుకున్నారు అందరూ కూడా. ఆ పడుకోవడం వల్ల విశ్వామిత్రుడు సందేహం కలిగింది. అరే, ఇది ఆశ్రమం అరణ్యంలో ఉన్నది, ఇన్ని సంభారాలు ఎట్లా వచ్చాయి, ఇంత స్వల్పకాలంలో ఎట్లా వచ్చాయి, అసలు వండాలంటేనే ఎంతో శ్రమ అవుతుంది, అండాలు కావాలి, కట్టెలు కావాలి, వండేవాళ్ళు కావాలి, కొయ్యేవాళ్ళు కావాలి, ఇన్ని కావాలి కదా, ఇవేమీ లేకుండా నిర్మాణం అయిపోయాయి అని మహాత్ముల వద్దకు పోయి, మహర్షి నమస్కారము, ఇంతమందికి ఈ విధంగా నువ్వు ఆహారం పెట్టగలిగావు అని చెప్పనంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అని చెప్పని అన్నాడు. ఏం ఆశ్చర్యం అయ్యా, మాకు ఒక నందిని అనే కామధేను అమ్మవారు ఉన్నది, ఆమెను ఏం కోరితే అవి చేస్తుంది. అందువల్ల ఆ తల్లి అనుగ్రహంతో ఇంతమంది కూడా మేము భోజనం పెట్టగలిగాము అని చెప్పని విశ్వామిత్రుల వారితో వశిష్ఠ మహర్షి అన్నాడు. అనగానే విశ్వామిత్రుడు ఉన్నారు వశిష్ఠ మహర్షితో, మహర్షి నమస్కారం, అంత గొప్ప ఇలువ గల, ఎంత గొప్ప మహిమ కలిగి ఉన్నటువంటి యొక్క ఆ గోవున్నదే కామధేను, అది రాజులై ఉన్నటువంటి యొక్క మా వద్ద ఉంటే ఉపయోగం. మీరు గోసిపాతరాయుళ్ళు, మీరుంటే 5-6 మంది ఉంటారు, మీకెందుకు అంత ఇలువ గల వస్తువు, నీకేదో 5 గోవులు 10 గోవులు 20 గోవులు చాలు, 5 గోవులు 10 గోవులు 20 గోవులు చాలు, నేను మీకు 100 గోవులు ఇస్తా, కాదంటారా 1000 గోవులు ఇస్తా, నాకు ఆ నందిని గోవుని ఇచ్చేయమని చెప్పి అన్నాడు. అయ్యా రాజా, ఏదో ఆశ్రమానికి వచ్చావు, అతిథిగా వచ్చావు, ఏదో భోంచేయమని చెప్పి అన్నాను, భోంచేశారు, ఏదో భోంచేశాక మర్యాదపూర్వకంగా పోవాలి కానీ తినింటి వస్తా లెక్క పెట్టే వ్యవహారం ఇది. మాకేదో కామధేను ఉండటం వల్ల మాకు అన్ని పనులు అయిపోతున్నాయి, ఇబ్బంది లేకుండా హోమ కార్యాలకి పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ అన్నీ మాకు సమకూరుస్తూ ఉన్నది, అనేక వస్తువులు వస్తువులు తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి అరణ్యంలో ఉన్నటువంటి యొక్క మాకు ఎంతో ఉపయోగపడేటువంటి యొక్క వస్తువు, మీరు నగరాల్లో ఉన్నారు, నగరాల్లో అన్నీ మీకు లభ్యమవుతాయి, షాపులు ఉంటాయి లభ్యమవుతాయి, మాకెట్ లభ్యమవుతాయి. అరణ్యాల్లో ఉన్నాం కాబట్టి మాకు ఏం కావాలో ఏళ్ళకి సమయపాలనగా ఇస్తుంది. కాబట్టి నువ్వు ఆశ్రమం సొత్తు గురువుల సొత్తు అపేక్షించడం ధర్మం కాదు. ఆశ్రమం సొత్తు గురువుల సొత్తు అపేక్షించ రాదు అని. కాబట్టి మీరు ఏదైనా ఆశ్రమాలకు పోయినప్పుడు ఆశ్రమాలలో కనుక భోజనం చేసినట్లయితే ఏమి చేతులు ఊపుకుంటూ రామాకండి, ఏదో మీరు తోచినంత ఉండేలు పడేయండి. అక్కడ మీరు తిన్నందుకు 3 తింటే 6 మందికి అయ్యింది, 5 మంది భోజనం చేస్తే మీ కుటుంబ సభ్యులు 10 మందికి అయ్యింది, 10 మంది పోయి భోజనం చేస్తే 20 మందికి అయ్యింది. ఎందువల్ల మీకు అన్నదాన పుణ్యం ఏర్పడుతుంది, మీరు భోజనం చేసిన రుణం తీరుతుంది, 10 మందికి భోజనం పెట్టినట్లుగా అవుతుంది. కాబట్టి ఆశ్రమాలకు పోతే మాత్రం ఆశ్రమాల్లో గురువు గారి యొక్క సొత్తులు మాత్రం అపహరించే విధానంగా భోజనం చేసినా అపహరించడమే. భోజనం చేయండి, పక్కనే ఉండి ఉంటుంది, అక్కడ పెట్టుంటారు ఉండి, మీరు చూసుకోండి కావాలండి, అది ఉండిలో పడేయాలన్నమాట. ఒకప్పుడు ఈ విధంగానే వశిష్ఠ ఆశ్రమంలో ఉన్నటువంటి కామధేనువుని అష్టవస్తువుల్లో ఒకడు విషుడు అనేవాడు అపహరించాడు. విషుడు అనే ఆ అష్టవస్తువుల్లో ఒకడు అన్నమాట. ఆమె భార్య కోరింది, నాదా ఆ గోవు చాలా అందంగా ఉన్నది, నాకు ఆ గోవుని మీరు తెచ్చివ్వండి అని చెప్పనంటే భార్య కోరి కాదనలేక ఆ గోవుని వాడు తీసుకుపోయాడు. అప్పని మహర్షి అక్కడ లేడు, ఎక్కడికో వెళ్ళాడు. తీరా వస్తే ఆ గోవు లేదు. ఆ విషయం గమనించాడు. అవి గమనించి అష్ట వస్తువులను శపించాడు. మీరు గురువు గారి యొక్క సొత్తు అపహరించారు కాబట్టి తత్కారణంగా మీరు భూలోకంలో మానవ దేహాలై పుట్టండ్రా అని చెప్పని శపించాడు. చెప్పించగానే అష్ట వస్తువులు వచ్చి కలమపడ్డారు. అయ్యా మహాత్మా నమస్కారం, మేము చేయలే ఆ పని, మాలో ఒకడు చేశాడు, మీలో ఒకడు చేసిన మీలో వాడు కాబట్టి మీకు కూడా శిక్ష.
ఏవి కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక పుణ్యకార్యే పాపకార్యే చత్వార సమభాగిన. పుణ్యకార్యే పాపకార్యే, పుణ్యకార్యం కావచ్చు పాపకార్యం కావచ్చు. చత్వార ఎవరో కర్త చేసేవాడు, కారయిత చేయించేవాడు, కారయిత ప్రేరకశ్చ పర్వాలేదురా నేను ఉన్నలా కానీ ఇంకా డబ్బు కర వస్తే నువ్వు చూసుకుంటా అని చెప్పి అంటాడు పక్కవాడు. ప్రేరకశ్చ ఇది అనుమోదక ఆమోదించేవాడు, కానీ మంచి కార్యం దానికేముంది అంటాడు. ఈ విధంగా అన్న వాళ్ళల్లో కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక ఈ నలుగురికి వస్తాయట. పుణ్యకార్యే పాపకార్యే. అది ఇప్పుడు జ్ఞాన కార్యం ఉన్నది, ఉపన్యాసం బోధిస్తూ ఉన్నా నాకు పుణ్యం వస్తుంది, ఇంటూ ఉన్నారు మీకు పుణ్యం వస్తుంది, కార్యకర్తలుగా ఉన్నారు వాళ్ళకి పుణ్యం వస్తుంది. ఎవరన్నా పట్టుకొచ్చారు, పట్టుకొస్తే వాడికి పుణ్యం వస్తుంది. అని ఎవరు రోజు తీసుకురాండి అయ్యా ఏమి. అది కొత్త సినిమా వచ్చిందనుకో వస్తావంటరా అంటే పదా పోదా అంటాడు. అది ఉపన్యాసం అనుకో వస్తావంటరా అంటే నువ్వు పదరా అంటాడు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక. కాబట్టి ఆ విధంగా మరి మీలో ఒకటి తప్పు చేశాడు కాబట్టి మీకు అందరికీ శిక్షే. అయితే కొంత సడలింపు చేస్తూ ఉన్నా ఏమిటంటే మిగతా వాళ్ళు 7 మంది భూలోకంలో పుట్టగానే దేహం వదిలిపెట్టి మీ లోకాలకు వచ్చేస్తారు. అయితే దీన్ని అపహరించింది గురు సత్తును అపహరించింది భీషుడు కాబట్టి వీడు చాలా కాలం పాటు భూలోకంలో ఉంటాడు. అట్లా పుట్టినవాడే భీష్ముడు అన్నమాట. భీష్ముడే భీష్ముడు. ఆ విధంగా ఈ మిగతా వాళ్ళు పుట్టగానే వెళ్ళిపోయారు, వాడొక్కడు మాత్రం అట్లాగే మిగులున్నాడు. ఆ తర్వాత మరి ఆయన కళ్ళ ముందే అందరూ పుట్టారు. పాండురాజు ధృతరాష్ట్రుడు అందరూ పుట్టారు. వాళ్ళ కళ్ళ ముందే బిడ్డలు 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 మొత్తం పుట్టారు. పెంచి పెద్ద చేశాడు, వృద్ధుడుగా ఏమి అయ్యాడు. చివరికి ఏమైందయ్యా పరిస్థితి చెప్పానంటే ఆయన కళ్ళ ముందే అందరూ చనిపోయారు, తాను పడిపోయాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుపోగా ఆ గుచ్చుకుపోయిన బాణాలే అట్లా ఒరిగిపోగా అదే అంపశయ్యగా అంటాం కదా. భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు, అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు అంటే అర్థం ఏంటి? బాణాలన్నీ అట్లా పేర్చున్నారు పడుకోమని చెప్పి అన్నాడా? మనం పొరిపేసి పడుకోరని చెప్పన్నట్లుగా దేహంలో అర్జునుడి యొక్క బాణాలు నఖశిఖ పర్యంతం గుచ్చుకుపోగా అట్లాగే ఒరిగిపోయాడు. ఆ దేహంలో గుచ్చుకుపోయిన బాణాలే ఆయనకు అంపశయ్యగా అయ్యింది. ఎక్కడ పడిపోయాడా అని చెప్పనంటే తన కళ్ళ ముందే ఏ యొక్క కొడుకులు, మనవళ్ళు, ముదుమనవళ్ళు, బంధువులు, పరివారం, తన యొక్క యావత్ పరివారం అంతా కూడా అందరూ కూడా లక్షల మందరూ కూడా శవాలై గుట్టలై పడిపోతే ఆ గుట్టల యొక్క మధ్యలో ఒక్కడగా అందరూ శవాలై గుట్టలై పడిపోతే ఆ గుట్టల యొక్క మధ్యలో అంపశయ్య చూస్తూ ఉన్నాడు. మొత్తం పరివారం అంతా తన కళ్ళ ముందే. ఎంత శిక్ష పడిందా, ఎంత శోకభూధానమైన శిక్ష అది. ఆయన ఎమ్మటి వెళ్ళిపోతే పర్వాలా, అట్ట పోలా. ముని యొక్క శాపం కారణంగా తన పరివారం అంతా చనిపోతే వాళ్ళ మధ్యలో విలపిస్తూ పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నమాట. అది కాబట్టి నాయన నువ్వు ఆశ్రమానికి వచ్చావు, ఏదో ఫోన్ చేశావు, అందరూ సంతోషపడ్డారు, వెళ్ళిపోవటం మంచిది, శుభం పోయిరా అని చెప్పి అన్నాడు. నేను అట్లా పోను, నువ్వు ఇస్తేనే పోతాను. ఎవరు? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు లేదు ఆ నందిని గోవుతోనే నేను ఆ నగరానికి వెళ్ళాల్సి ఉంటుంది, మీరు మహాత్ములు కాబట్టి ఏదో మర్యాద అడుగుతూ ఉన్నా అంతే. లేదా అంత రాజ్యాల మొత్తం జయించే వస్తూ ఉన్నా నాకు ఎవరు మిగిలిన రాజ్యాలన్నీ కూడా ఒకటి మిగిలిపోయి ఎక్కడేక మహాత్ముడు కాబట్టి ప్రాధేయపడుతూ ఉన్నా, లేక ప్రాధేయపడేంత అవసరం నాకేం అవసరం లేదు అని చెప్పి అన్నాడు. మర్యాద ఇవ్వండి, తీసుకువెళతా, ఇవ్వకపోతే నిర్జిస్తా, జయిస్తా అన్నాడు. ఆ విధంగా మరి ఇరువురికి వైరం బాగా పెరిగింది. చివరికి ఆ యొక్క ఆ బియ్యం కాస్త కయ్యంగా మారింది. చివరి బియ్యంతో వచ్చాడు, కయ్యం ఆరంభమైంది. ఆ యొక్క చిలికి గాలివనైనట్లుగా యుద్ధ వాతావరణం వచ్చేసేసింది. సరేనయ్యా నువ్వు ఏ యొక్క
ఇలి విద్యతో అందరిని జయించావో దాంతో నువ్వు జయిస్తా అని చెప్పి అంటున్నావు కాబట్టి సంధించు చూద్దామని చెప్పి అన్నాడు. ఆ మహర్షి కూడా పొట్టుగా నిలబడ్డాడు. ఆ బ్రహ్మదండి ముందు స్థాపించాడు, చిన్ముద్ర దాల్చాడు, 2 కళ్ళు ముగులించాడు, శ్వాస మీద ధ్యాస పెట్టాడు. సోహంభావ ధ్యానం ఉందగా, ఆ ధ్యానంలో ఆ బ్రహ్మతత్వాన్ని వీక్షిస్తూ బ్రహ్మ బలం కలిగి దేహం అంతా ఉన్నాడు. ఆ విధంగా ఉండగా విశ్వామిత్రుడు కూడా పుట్టుదల గలవాడై మరి ఇక అక్కడ మహాత్ముడనే భావం లేకుండా విజయం కయ్యమైంది కాబట్టి ఇక వ్యవహారమే అంతేక ఆ విధంగా బలాలు మొత్తం సంధించాడు. వేస్తూ ఉంటే అన్నీ కూడా ఆ బ్రహ్మ దండి ఉదిరి కూసుంది, అది లాగేస్తుంది, మొత్తం మింగేస్తుంది మొత్తం కూడా. ఈ విధంగా ఎన్నైతే తన దగ్గర మహా అస్త్రాలు శస్త్రాలన్నీ ఉన్నాయో మొత్తం కూడా సంధించాడు, వదిలాడు. అవన్నీ కూడా ఆ బ్రహ్మదండి మొత్తం స్వాహా చేసి పారేసింది. చాలా అవమానం వేసింది. సమస్త రాజ్యాలను కూడా ఎదురు లేకుండా పరాక్రమంతో అందరిని జయించి నిర్జించి దాసులుగా చేసుకుని తన ప్రతినిధులుగా రాజ్యాలను పెట్టి ఆయన కప్పం తీసుకుని వచ్చేటువంటి యొక్క తాను విజయోత్సాహముతో దిగ్విజయోత్సాహముతో నగరానికి పోయేటువంటి యొక్క తనకు ఈ బడుగు బాపని వద్ద ఓడిపోయామే మనం. ఎంత అవమానం అసలు! ఎదురు లేకుండా సమస్త రాజ్యాలను జయించినటువంటి యొక్క నాకు ఈ చిన్న ఆశ్రమంలో, అందుట్లో సైన్యం ఉందా, రాజులు ఉన్నారా, ఎవరు లేరు, ఒక్కడే కూర్చుంది అక్కడ దండి ముందు స్థాపించుకుని. మరి బాణం సంధించాడా, గద పట్టుకున్నాడా, కత్తి పట్టుకున్నాడా, ఏమీ లేదు. ఇట్లా పెట్టాడు, ఇట్లా లక్ష్మయ్య గారు లాగా ఇట్లా కూర్చున్నాడు, ముందు కర్ర పెట్టాడు, మొత్తం మింగి పారేసింది. కనుక చాలా మనసుకు అవమానం వేసింది. క్షత్రియుడు అందుట్లో క్షాత్రత్వం ఆయనలో ఉప్పొంగుతూ ఉన్నది. దాంతో మరి ఎట్లయినా జయించే నగరానికి పోవాలి. ఇంత రాజ్యాలు జయించి నగరానికి విజయోత్సాహంతో పోయేటువంటి యొక్క నేను ఇక్కడ ఓడిపోయి కనుక పోయినట్లయితే శేషాయుద్ధం నువ్వు ఒక బాపడ వద్ద ఓడిపోయి వచ్చిన వాడికి నువ్వు నగరం అంతా సాటింపేస్తారు అప్పని. కనుక ఈయన్ని జయించే నగరానికి వస్తా అని చెప్పేసి అని మంత్రులను, సామంత్రులను, కాల్బలం, గజబలం, గుర్ర అశ్వబలం మొత్తం కూడా మీరు పోండి. ఏ యొక్క క్షత్రియ శక్తితో జయించలేకపోయానో దైవశక్తి సంపాదిస్తా, దైవశక్తితో జయించి నిర్జించి గోవుతో నగరానికి వస్తా, అప్పుడు పండగ చేసుకుంటారా. అంతదాకా మీరు కాస్త వేసి ఉండండి. విజయోత్సాహ పండగ లేదు ఇప్పుడు ఆ నగరంలో. ఆ పన్నే విశ్వామిత్రుడు పోయాడు, మరి తపస్సులో కూర్చున్నాడు. తపస్సు బ్రహ్మాండంగా చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా తపస్సు బాగా ఆచరించావు, ఏమిటి నీ కోరిక అని చెప్పనంటే సమస్త అస్త్రశస్త్రాలని వరముగా ప్రసాదించండి. సమస్త అస్త్రములు శస్త్రములు మొత్తం ఎన్నైతే నీ వద్ద ఉన్నాయి మొత్తం ఇచ్చేయమన్నాడు పరమశివునితో. ఆ విధంగా నారాయణాస్త్రం, వాయుయాస్త్రం, ఆగ్నేయాస్త్రం, పర్వతాస్త్రం, బ్రహ్మాస్త్రం అన్నీ కూడా బ్రహ్మాండముగా పెద్ద కట్టకట్టుకుని బయలుదేరి వచ్చాడు. ఏ మహర్షి, పూర్వం అది కేవలం మానవ శక్తి, క్షాత్ర శక్తి, ఇప్పుడు దైవశక్తి పరమశివుడిని మెప్పించా. ఆ పరమశివ అనుగ్రహముతో ఇగో బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, వాయుయాస్త్రం, ఆగ్నేయాస్త్రం, పర్వతాస్త్రం, వారణాస్త్రం, బ్రహ్మాండం అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రాణాలు కోల్పోతావు. మర్యాదపూర్వకంగా అప్పచెప్పావా, నువ్వు ఆశ్రమంలో హాయిగా ఉండవచ్చు. 1000 గోవులు ఇస్తా అని చెప్పన్నా, ఒప్పందం ప్రకారం 1000 గోవులు ఇచ్చేస్తా నీకు. కాబట్టి మర్యాద చెబుతున్నాను, మరి ఇవ్వమని చెప్పి అన్నాడు. నాయన నువ్వు ఏ తప్ప చేశావో పరమశివుడు ఏమి ఇచ్చాడో మొత్తం నువ్వు తెచ్చుకున్నావు కదా, వదిలిపెట్టు, ఏం పర్వాలని చెప్పి అన్నాడు. మళ్ళా ఆ దర్భాసనం వేసుకున్నాడు, జింక చర్మం వేసుకున్నాడు, తెల్ల వస్త్రం పరుచుకున్నాడు, పద్మాసనం వేసుకున్నాడు, చిరుముద్ర పెట్టాడు, శ్వాసవే ధ్యాస పెట్టి మనస్సుని శ్వాసను జోడించి బ్రహ్మంలో పోవాలి. నువ్వు బ్రహ్మంలోకి పోవాలంటే శ్వాసను పట్టుకోవాలి. ఇంకేం పట్టుకున్నా లోనకు పోయే అవకాశాలు లేవు. అది మహాత్ముల యొక్క మార్గం, బ్రహ్మవేత్తల యొక్క మార్గం, అదే మోక్షద్వారం. మోక్షద్వార కవాట పాటన కరీ కాశీపురాధీశ్వరి. కాబట్టి ఆ విధముగా ఆ యొక్క బ్రహ్మములో లీనమయ్యాడు, బ్రహ్మమైపోయాడు. దండి ముందు స్థాపించాడు. ఏ యొక్క వరాన్ని పొంది పరమశివుడిని మెప్పించి పట్టుకొచ్చాడో అవన్నీ కూడా సంధించి వదులుతూ ఉంటే నిప్పులు కక్కుతూ అగ్ని కీలలతో మహాభయంకరంగా ఆ పోయేటువంటివన్నీ కూడా
ఆ బ్రహ్మ దండి వద్దకు పోగానే కుయ్యో 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 లైవ్ అయిపోయా మొత్తం. ఇంత భయంకరంగా అరుస్తూ పోయేటువంటి యొక్క శస్త్రములు కూడా ఆ బ్రహ్మం దగ్గరికి పోగానే ఏం చేయాలి?